ప్రజలు అంటారు, జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. యేసు రక్తం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. యేసు మా శిక్షను తన మీద తీసుకున్నాడు. ఈ ప్రశ్న కేవలం ఒక నమ్మకానికి సంబంధించినది కాదు. ఇది రక్షణ, ఆఖిరత్, అంతిమ ఫలితంకు సంబంధించిన ప్రశ్న. అందుకే ఈ ప్రశ్నను మేము ఖురాన్ను అడుగుతున్నాము. ఖురాన్ నుంచే ఎందుకు? ఎందుకంటే ఖురాన్ సమస్త మనుషులకు ఇచ్చబడిన చివరి మార్గదర్శక గ్రంథం. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ కంటే ముందు వచ్చిన ప్రవక్తలందరూ అల్లాహ్ దాసులే, మరియు అందరూ ఒకే సందేశాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అదే ఖురాన్ నుండి సమాధానం చూద్దాం. ఏ ప్రాణం కూడా మరో ప్రాణం యొక్క భారాన్ని మోయదు. అర్థం, ఏ ప్రవక్త అయినా, ఏ వలి అయినా, ఏ మనిషి అయినా ఇంకొకరి పాపాల శిక్షను మోయలేడు. ఇదే అల్లాహ్ యొక్క న్యాయం. ఇప్పుడు చూద్దాం, యేసు నిజంగా సిలువ వేయబడ్డారా? ఈ విషయం ఎందుకు ముఖ్యమంటే రక్తం ద్వారా రక్షణ అనే నమ్మకం ఈ సంఘటన మీదే ఆధారపడి ఉంది. ఖురాన్ ఏమంటుంది? ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు. నిజమేమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించడం తప్ప వారికి ఈ విషయంపై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు. పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహా వివేకి. రక్తం ద్వారా రక్షణ అనే సిద్ధాంతం ఆధారపడిన సంఘటనను ఖురాన్ అసలు అంగీకరించడమే లేదు. అప్పుడు ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది, యేసు రక్తం ద్వారా రక్షణ కాకపోతే మనిషి పాపాలు ఎలా క్షమించబడతాయి? ఖురాన్ దీనికి చాలా సులభమైన సమాధానమిస్తుంది. పాపాల క్షమాపణకు ఖురాన్ మార్గం. ఓ ప్రవక్త, నా తరఫున వారికి ఇలా చెప్పు, తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. ఇదే విషయం సహీ హదీసులో కూడా స్పష్టంగా ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, కానీ ఉత్తమమైన తప్పు చేసిన వారు తౌబా చేసేవారు. మరో హదీస్లో దాసుడు తౌబా చేస్తే అల్లాహ్ అతనిపై తన పోయిన వస్తువు తిరిగి దొరికిన వ్యక్తి కన్నా ఎక్కువ ఆనందిస్తాడు. అంటే రక్షణ రక్తంతో కాదు, రక్షణ సిలువతో కాదు, రక్షణ ఏ మనిషి బలితో కాదు, కానీ రక్షణ అల్లాహ్ను ఒక్కటే అని నమ్మేవారికి, బహుదైవారాధన నుంచి దూరంగా ఉండేవారికి, సత్యమైన తౌబా చేసేవారికి, తమను తాము సరిదిద్దుకునే ప్రయత్నం చేసేవారికి సన్మార్గం అల్లాహ్ చేతిలో ఉంది. మా మీద ఉన్న బాధ్యత సత్యాన్ని చేరవేయడం మాత్రమే.